పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు అక్టోబర్ 28వ తారీఖు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడగు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కరియోతు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.